ఇదిగో అక్క. ఏందమ్మా ఇది? కనపడలేదా అది ఉప్మా అని? కనపడుతూనే ఉంది. రోజు నాకు ఈ ఉప్మా టార్చర్ ఏంటి? రోజు ఎప్పుడు చేసినానక్క? ఈరోజు చేసినాను తిను. సోమవారం నిన్నేం చేసావమ్మా? అబ్బా నేను ఏదో పని ఎక్కువే సోమవారం చేసినాను ఉప్మా. మరి మంగళవారము? మంగళవారం నేను బ్యాంక్ పనికి వెళ్ళినా కదక్క, చూసావు కదా, అందుకని ఉప్మా చేశాను. మరి బుధవారము? నీకు జీడిపప్పుతో ఉప్మా ఇష్టం కదక్క, అందుకని జీడిపప్పు ఉప్మా చేసిన. దానికి అంటావా? అబ్బో మళ్ళీ దీంతో వెరైటీస్ కూడా. మరి గురువారం ఏం చేసావు తల్లి? నేను గురువారం నేను ఇల్లు క్లీనింగ్ చేసేది కల్లారా చూసిన. ఆ రోజు చేయడమే గ్రేట్. ఆడికి ఉప్మా చేసినాను అయినా అంటావా? శుక్రవారం సంధ్య? శుక్రవారం మనకు పూజలు ఉంటాయి కదక్క, పూజలు చేసుకుంటే నీ తొందరగా కావాలని ఉప్మానే చేస్తారు ఆ రోజు. ఏం దొరుకుతాయి సంధ్య? మరి శనివారం ఏం చేసినావు? శనివారం నేను ఉపవాసం ఉంటాను కదక్క, నీకు ఒక్కదానికైనా నేను ఉప్మా చేశాను. ఆ రోజు ఒక్కరికి ఉప్మా కాక ఏం చేస్తారక్క? సరే ఈరోజు ఆదివారం కదా, ఈ రోజైనా స్పెషల్స్ చేసి ఊరేగొచ్చు కదా. అన్ని రోజులు నేనే చేసిన, ఒక్క రోజున నాకు రెస్ట్ ఉండదు అక్క. అయినా కానీ ఉప్మా చేసిన నీ కోసం ఆదివారం అయినా. నా కర్మ కాకపోతే ఈ ఉప్మా రోజు ఏమి తినలేక చచ్చిపోతున్నా. ఈ ఉప్మా కనబెట్టినోటనే అనాలి. వాడికైనా కనుక్కున్నానంటే గుద్ది చంపుతారు. నెక్స్ట్ వీక్ నా పర్ఫార్మెన్స్ కదా, అప్పుడు చెప్తా నీకు ఏ టిఫిన్స్ ఏ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలో.